హాయ్ గైస్, ఈరోజు December 5th పుష్ప రిలీజ్ రోజు. నైట్ అయితే షో పడింది కానీ నేను దానికైతే వెళ్ళలేదు, ఎందుకంటే నాకు కొంచెం పనులు ఉండి ఆఫీస్ వర్క్ ఉంది. సో వెళ్ళలేదు. 6 మార్నింగ్కి వెళ్దాను, టికెట్లు మార్నింగ్ దొరికినాయి. సో మా వైఫ్ అయితే పడుకుని తను డిస్టర్బ్ చేయడానికి నేనే ఒక్కడిని అయితే వెళ్ళిపోతున్నా. టికెట్లు అయితే హ్యాబిట్స్లో దొరికినాయి, దగ్గరలో అయితే దొరకలేదు. సో లాంగ్ కాబట్టి కొంచెం తొందరగా స్టార్ట్ అయితే వెళ్ళాను. వెళ్ళి ట్రాఫిక్ అటు కొంచెం ట్రాఫిక్ ఏమన్నది కాబట్టి ఇప్పుడైతే వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోయి అస్సలు నిద్రలేదు మామ. ఎగ్జైట్మెంట్ అసలు నిద్రే పట్టలేదు అసలు రాత్రి నుంచి. అయితే వెళ్ళంగానే అక్కడైతే జనం అయితే చాలా మంది ఉన్నారు. జనం అయితే ఇది అబిట్స్ రామకృష్ణ 70mm 3.8 70mm చూసుకుని జనం చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకైతే అలౌ చేయలేదు. నేనైతే ఫస్ట్ నేనైతే వచ్చాను. సినిమా వాళ్ళకి అయితే ఎవరు లేదు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై అవర్ ఛానల్ మిస్టర్ రెడ్డి. ఇప్పుడే సినిమా చూసారు, కళ్ళు ఎట్లా ఎర్రగొన్నాయో. నిద్ర లేదు. మార్నింగ్ 6కి వెళ్ళాను. నైట్ షో అయితే పడింది, బెనిఫిట్ షోలో. కానీ మనకైతే టికెట్లు దొరకలేదు. సో పన్నెండు వెళ్ళాలని మార్నింగ్ బుక్ చేసుకుని వెళ్ళాను. సినిమా అయితే ఉంది మామ, అసలు ర్యాంపేజ్ అంటే నిజంగా. థర్డ్ పార్ట్కి పెట్టారు కానీ ర్యాంపేజ్, థర్డ్ పార్ట్కి అది ఇది ర్యాంపేజ్ అస్సలు తగ్గేది లేనట్టు ఉంది. సినిమా అయితే స్టార్ట్ అయింది, ఫస్ట్ స్టార్ట్ అవ్వడమే ఓ ఫైట్తో స్టార్ట్ అయింది. నా గొంతు కూడా విన్నారుగా, అరిసి నా గొంతు కూడా పోయింది, అంతగానో అరిచాను. ఒక ఫైట్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ హాఫ్ అట్లా బోర్ కొట్టుకొని అట్లా సాగుతూ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ వచ్చింది మామ. సెకండ్ హాఫ్లో అయితే ఆ ఫైట్లో ఉండేది మామ, అసలు చెప్తున్నా కదా, నా భూతో భవిష్యత్తు. అసలు నేను ఫస్ట్ టైం అట్లా చూడటం పిచ్చి లేచిపోయింది. అయితే మరి నాకైతే బీభత్సంగా నచ్చేసింది సినిమా. అయితే బ్లాక్ బస్టర్ సినిమా అయితే మటుకి ఫస్ట్ పార్ట్ కంటే ఇది మటుకు బ్లాక్ బస్టర్. బాగా డిజైన్ చేసుకున్నారు సుకుమార్ అయితే. దేవిశ్రీ కూడా అంతే. దేవిశ్రీ మ్యూజిక్ అయితే అసలు అదిరిపోయింది. పాటలు చెప్పుకోవాలి మా పాట, ప్రతి పాట కూడా ఒక మీనింగ్లో ఒక టైమింగ్లో వచ్చింది. ప్రతి పాట ఫస్ట్ పాటగా సెకండ్ పాటగా అన్ని టైమింగ్లో వచ్చినాయి. ఒక్క కిసిక్ పాట కొంచెం అటు ఇటు ఉంది, అది కూడా బాగుంది చూడడానికి అయితే. కానీ అది అటు ఇటుగా ఉంది. ప్రీ ఇంటర్వెల్ అయితే ఫైటు మైండ్ బ్లోయింగ్ అసలు. నేను ఫస్ట్ టైం చూడడం చెప్పేస్తున్నాను, రివీల్ చేసేస్తున్నాను. దాన్ని కూడా కాళ్ళు చేతులు కట్టేసి ఫైటు చూడండి. అసలు మీరు ఊహించుకోండి ఎట్లా ఉండిద్దో. దీనికి థర్డ్ పార్ట్ కూడా ఉంది, ద ర్యాంపేజ్ అని. ఈ సినిమాలోనే అట్లా ఉంది ర్యాంపేజ్ ఉన్నట్టు. ఫుల్ వెయిటింగ్ చేస్తాను నేనైతే. అసలు ఎంత కలెక్ట్ చేసిద్దని మూవీ అయితే ఉన్న రేట్లకి అయితే బాగా కలెక్ట్ చేసింది అనుకున్నాను నేనైతే. ఇప్పుడు ప్రజెంట్ 1000 crores అయితే సింపుల్గా దాటేసిద్ది, 3 days 4 daysలో దాటేసిద్ది. చూడండి అసలు సినిమా అయితే అదిరిపోయింది. నాకైతే అల్లు అర్జున్ యాక్టింగ్ మట్టుకి వేరే లెవెల్ అంతే. నేనైతే అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నాను. నాకైతే సినిమా సూపర్ అంటే నచ్చింది. అసలు అమ్మవారి గెటప్ ఉండేది కదా, అమ్మవారి గెటప్ అయితే సూపర్ ఉండిద్ది. అందులో డాన్స్ చేస్తాడు, అబ్బబ్బా అమ్మవారు పూనేసి చేసినట్టే ఉండిద్ది. కానీ దానికంటే నెక్స్ట్ ఇంకోటి ఉండిద్ది, అమ్మవారిది వేసి శారీ కట్టి ఉండిద్ది. అది చూడండి, మీరు పెట్టుకోండి. ర్యాంపేజ్ అస్సలు పర్ర అది పప్పర ఏదో ఉంది, డైలాగ్ ఉంది, అట్లా ఉండేది. మామూలుగా ఉండదు అయితే మటుకు. నాకు అనిపించింది అయితే ఇది సినిమా గురించి అయితే నాకైతే పిచ్చగా నచ్చింది. నేను మళ్ళీ బుక్ చేసుకుని వెళ్తాను. కాకపోతే ఇప్పుడే కాదు, కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సండే రోజు బుక్ చేసుకుని వెళ్తాను మళ్ళీ ఫ్యామిలీతో. సో మీకు కూడా సినిమా బాగా నచ్చుద్ది, అర్జెంట్గా వెళ్ళిపోయి చూసేయండి. ఈ రివ్యూలకి ఎవరు చూడమాకండి, డైరెక్ట్ సినిమా చూసి నచ్చింది బయటకు చూసుకోండి. 3:30 గంటల 3:20 నిమిషాలు ఉండిద్ది, 3 గంటల 20 నిమిషాలు ఉండిద్ది. అసలు మీకు టైం అంటే తెలియదు, అట్లా గడిచిపోయిద్ది అంతే. ఇంతలంది సినిమా కూడా ఇంత తొందరగా అయిపోయినట్టు అనిపించింది మీకు. చూడండి సినిమా అయితే చాలా బాగుంటుంది. ఓకే, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సినిమా ఎలా ఉందో కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోమండి. ఓకే, బాయ్ గాయ్స్.